హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన కిచెన్లో వైకుంఠ ఏకాదశి స్పెషల్ ప్రసాదం రెసిపీగా సింపుల్గా సేమియా సగ్గుబియ్యం పాయసం ఎలా చేయాలో చూపిస్తాను రండి. అన్ని ఇంగ్రీడియంట్స్ ఒకే గ్లాస్ లేదా ఒకే కప్పు కొలతతో తీసుకోండి. నేను ఇక్కడ ఒక చిన్న టీ గ్లాస్ సగ్గుబియ్యం తీసుకున్నాను. మరీ సన్నటి సగ్గుబియ్యం కాకుండా కొంచెం పెద్ద సైజులో ఉన్న సగ్గుబియ్యమే తీసుకున్నాను. 2 to 3 టైమ్స్ వాటర్ని చేంజ్ చేస్తూ సగ్గుబియ్యంని నీట్గా వాష్ చేసేసుకోండి. సగ్గుబియ్యంతో ఏ రెసిపీ చేసినా ఇలా వాష్ చేశాకే నానబెట్టుకోండి. ఏ గ్లాస్తో సగ్గుబియ్యం తీసుకున్నారో అదే గ్లాస్తో 5 గ్లాసెస్ వరకు వాటర్ వేసుకొని మినిమం 15 నిమిషాలైనా నానబెట్టుకోండి. పాయసం చేసే గిన్నెలోకి 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని డ్రై ఫ్రూట్స్ మాడిపోకుండా లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోండి. నేను ఇక్కడ కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకొని జీడిపప్పు లైట్గా ఫ్రై అయ్యాక కొన్ని ఎండు ద్రాక్ష కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని డ్రై ఫ్రూట్స్ని ఒక బౌల్లోకి తీసి రెడీగా పక్కన పెట్టుకున్నాను. ఇదే నెయ్యిలో మరో 2 టీ స్పూన్ నెయ్యి హీట్ చేసుకొని ఏ గ్లాస్తో సగ్గుబియ్యం తీసుకున్నారో అదే గ్లాస్తో 2 గ్లాసుల వరకు సేమియా తీసుకున్నాను. చాలా మంది సేమియా పాయసం చేయాలంటే సేమియా లైట్గా ఫ్రై చేసేసి పాలు వేసేస్తారు. అలా కాకుండా సేమియా మాడిపోకుండా లో ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకున్నారంటే పాయసం టేస్ట్ చాలా బాగుంటుంది. వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా సేమియాని బాగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసి రెడీగా పక్కన పెట్టుకోండి. 15 నిమిషాలతో చూసారంటే సగ్గుబియ్యం బాగా నానిపోయి ఉంటాయి. నానబెట్టుకున్న సగ్గుబియ్యంని వాటర్తో పాటు పాయసం గిన్నెలోకి వేసేసి మీడియం ఫ్లేమ్లో 8 to 10 మినిట్స్ పాటు సగ్గుబియ్యం గిన్నెకి అంటుకోకుండా మధ్య మధ్యలో కలుపుతూ సగ్గుబియ్యంని ఉడికించుకోండి. 8 మినిట్స్ నుండి చెక్ చేసుకుంటూ ఉండండి. వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్గా చేంజ్ అయితే సగ్గుబియ్యం పూర్తిగా ఉడికిపోయినట్టే. ఇప్పుడు వాటర్లో సగ్గుబియ్యం ఇలా కనిపిస్తున్నాయి కానీ పాలు వేసాక అచ్చం ముత్యాల్లాగా ఉంటాయి. ఏ గ్లాస్తో సగ్గుబియ్యం తీసుకున్నారో అదే గ్లాస్తో 5 గ్లాసెస్ వరకు కాచి చల్లార్చిన పాలు వేస్తున్నాను. ఆల్రెడీ కాచిన పాలే కాబట్టి పాలు జస్ట్ ఒక బాయిల్ వస్తే సరిపోతుంది. మేమైతే ఏ పాయసమైనా పాలు పాలుగా తినడానికి అస్సలు ఇష్టపడము. పాయసం చిక్కగా కాకుండా పాలు పాలుగా తినాలనుకున్న వాళ్ళు 5 గ్లాసెస్ మిల్క్ ప్లేస్లో 8 గ్లాసెస్ వరకు మిల్క్ వేసుకోండి. పాలు మరుగుతూ ఉన్నప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని జస్ట్ 3 మినిట్స్ కుక్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లో. సేమియా మరీ మెత్తగా ఉడికిపోకూడదు, జస్ట్ 50% కుక్ అయితే సరిపోతుంది. అంటే నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా సేమియా ఇలా కట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు పాయసంలో మీ టేస్ట్కి తగినంత పంచదార వేసుకోండి. బాగా స్వీట్ తినే వాళ్ళు కూడా 2.5 గ్లాసుల వరకు పంచదార వేసుకుంటే స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మరో 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సింపుల్ అండ్ టేస్టీ సేమియా సగ్గుబియ్యం పాయసం రెడీ. ఈ కన్సిస్టెన్సీలో స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 10 మినిట్స్ ఆగి సర్వ్ చేసుకోండి. సేమియా మిగిలిన 50% ఆ వేడికే కుక్ అయిపోతుంది. ఈ కన్సిస్టెన్సీలో పాయసం తిన్నారంటే క్రీమీ డెజర్ట్ లాగా చాలా టేస్టీగా ఉంటుంది. వేడిగా తింటే ఎంత టేస్టీగా ఉంటుందో చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నా కూడా అంత టేస్టీగా ఉంటుంది. ఈ సింపుల్ ప్రసాదం రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.